అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రంలో జరుగుతున్న వివాదం ప్రభుత్వంలో ఉన్న ఓ కీలక ప్రతినిధికి ఇబ్బందికరంగా మారిందా? అసలు వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న కోణంలో పండితులు కూడా చర్చించుకుంటున్నారు. ఇందుకే ఆ క్షేత్రం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా పిఠాపురంకు పీఠికాపురం అనే పేరు. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. గయాసురుడనే రాక్షసుని పాదాలు ఇక్కడ పడడంతో పాదగయ అనే పేరు వచ్చింది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి పిండ ప్రధానాలు పెడతారు. 365 రోజులు పిండ ప్రధానాలు జరుగుతాయి. స్మార్త ఆగమం ప్రకారం ఇక్కడ పూజాధికారులు నిర్వహిస్తారు. పిండ ప్రధానాలు చేసేందుకు పురోహితులు ఉన్నారు. దేవాదాయ శాఖ నుంచి రసీదు పొంది ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు పాదగయ క్షేత్రంలో కొత్త వివాదం ఏర్పడింది. అసలు పాదగయలో వివాదానికి కారణం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. చాత్తాద శ్రీ వైష్ణవులుగా పిలిచే కొంతమంది కొన్ని దశాబ్దాల నుంచి ఆలయం వద్దనున్న పుష్కరిణి ఎదురుగా వారి సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే వీరిప్పుడు తాము కూడా లోపలే కార్యక్రమం నిర్వహిస్తామని పట్టుబట్టారు. దీనికి పురోహితులు అంగీకరించలేదు. దాంతో గత కొన్ని ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోంది. ఇప్పుడు శ్రీ చాద్దాత్త వైష్ణవులుగా పిలిచే పురోహితులు దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. హఠాత్తుగా 3 రోజుల క్రితం ఆలయంలోకి రావడంతో పురోహితులు అభ్యంతరం పెట్టారు. దాంతో వివాదం పెరిగింది. అటు కర్మకాండలు పిండ ప్రధానాలు చేయడం నిలిపివేసి పురోహితులు ఆందోళనకు దిగారు. దాంతో పాదగయలో పూజలు ఆగిపోయాయి, పిండ ప్రధానాలు నిలిచిపోయాయి అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. ఇది ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించారు. దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును ఆదేశించారు. ఇక పవన్ నుంచి ఆదేశాలు రాగానే పాదగయకు తుమ్మలబాబు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే పురోహితులు కార్యక్రమాలు నిలిపివేశారు. తుమ్మలబాబు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఇతర పెద్దలతో మాట్లాడారు. ఆలయ వైదిక కమిటీ పెద్దలు ఆయనతో సమావేశమయ్యారు. ఇక్కడ జరుగుతున్న వివరాలు వెల్లడించారు. దీంతో వైదిక కమిటీ ఎలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం, అంతవరకు పురోహితులు కార్యక్రమాలు బహిష్కరించవద్దు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి అయిన తర్వాత మరోసారి సిట్టింగ్ వేసి చర్చిద్దామని సూచించారు. దీంతో పురోహితులు అంగీకరించారు. ఆందోళన విరమించి కర్మకాండలు చేయడం ప్రారంభించారు. ఇంతటితో సమస్య పరిష్కారం కాలేదు. శ్రీ చాద్దత్త వైష్ణవుల నుంచి తమకు లాయర్ నోటీసులు వచ్చాయని పురోహితులు చెబుతున్నారు. దాంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. పాదగయలో ఏదో జరిగిపోతోంది, ఆలయ ప్రతిష్ఠ పోయింది, ఇక్కడ ఎంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది మతపరమైన సున్నితమైన అంశం కావడంతో దేవాదాయ శాఖ ఆచితూచి అడుగులు వేస్తోంది. కానీ సోషల్ మీడియాలో దీనిపై పలు రకాల ప్రచారం జరుగుతుండడంతో డిప్యూటీ సీఎం నేరుగా తన వద్దకు పిలిపించుకొని దీనిని పరిష్కరిస్తేనే ప్రశాంతంగా ముగుస్తుందని పెద్దలు సూచిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఇది సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం మీద పాదగయ క్షేత్రంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులో 5 కోట్లు పూర్తిగా కర్మకాండలు నిర్వహించుకునే భవనాలు, అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు. ఈ భవనం వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి ఆగమం ప్రకారం వారు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. అప్పటి వరకు ఈ వివాదం నడుస్తుందా? తిరిగి ఆందోళనలు ప్రారంభమవుతాయా? పురోహితులకు శ్రీ చాత్తాద వైష్ణవులు ఇచ్చిన నోటీసులు ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది పిఠాపురంలోనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులు, శ్రీ చాత్తాద వైష్ణవుల మధ్య చర్చగా మారింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.